ఓం గణేష శారదా గురుభ్యో నమ. శుచి శుభ్రత అనే దాని మీద ఇవాళ మీకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నానండి. ఎందుకంటే మనందరం చాలామంది ఏం చేస్తామంటేనండి, అబ్బో ఇవాళ శ్రావణ మాసం అండి, ఈ నెల రోజులు మాత్రం అబ్బో తెల్లారుజామున లేవటం, స్నానాలు చేయటం, పశువులు గడపలకు పశువులు రాసి బొట్లెట్టడం, ఇవన్నీ అంతా శుభ్రంగా బాగానే చేసుకుంటున్నాం అండి మనం. మరి ఇది సంవత్సరం అంతా పాటించాలండి. అంటే ఈ 10 రోజులు లక్ష్మీదేవి డబ్బులు ఉండి తర్వాత మళ్ళీ దరిద్రం వస్తే పర్వాలేదా మీకు? అలా కాదు కదా. సంవత్సరం అంతా ఉండాలంటే సంవత్సరం అంతా కూడా ఇంత వృతాలును లేకపోయినా కనీసం ఓ నెలకో 10 రోజులకో గడపకు పసుపు రాసుకోవటం, ఇల్లు దుడుచుకోవటం, ఈ చెత్త అది ఇంట్లో లేకుండా ఉండటం, ఏమండి మాసిన బట్టలు మూటలు కట్టి ఇంట్లో దాచుకోవటం, ఇవన్నీ చేయకూడదండి. అయిపోతే ఎవరికైనా ఇవ్వాలి, లేకపోతే అవతల పడేయాలి ఇవన్నీ. ఇదంతా కూడా ఏమవుతుందంటేనండి, లక్ష్మి చిరాకు పడుతుంది, ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదండి. వాటిని మనం ఏమంటారంటే, మనం 2 మాటలు వినుంటామండి. శుచి శుభ్రత అని వింటుంటారు మీరు. మా చిన్నతనంలోనండి హోటళ్లలో బోర్డులు ఉండేవండి, ఇప్పుడు లేవులేండి, అన్నీ ఇంగ్లీష్లో రెస్టారెంట్లని ఏవో ఉన్నాయి. అప్పుడు మా చిన్నతనంలో హోటల్ పెద్దగా రాసేవాడు, ఏదో వసంతమాల అని హోటల్ పేరు రాసేవాడు. కింద శుచి శుభ్రముగా పదార్థములు చేయబడును అని రాస్తాడు. అంటే అతని ఉద్దేశం ఏంటనమాట, శుచి అంటే ఏంటనమాట అండి, శుచి వేరు శుభ్రం వేరండి. శుభ్రం అంటే పళ్ళాలు అవి కడిగి చక్కగా ఆ హోటల్ అంతా తుడిచి తెచ్చేవాడు కూడా చక్కగా మంచి బట్టలు వేసుకొని వస్తే అది శుభ్రంగా ఉండటం అండి. శుచి అంటే ఏంటి, ఆ చేసేవాడు కూడా స్నానం చేసి, ఇప్పుడు హోటల్కి వచ్చేవాడు కూడా పొద్దున్నే ఏం చేస్తాడండి, స్నానం చేసి దేవుడికి ఒక అగరొత్తి వెలిగించుకొని వచ్చి ఆ క్యాష్ కౌంటర్లో కూర్చుంటాడు. పాచిమొహంతోనో లేదా నిద్రపోయి లేచి వచ్చో కూర్చోడు కదా. దంతధావనం చేసుకోవటం, స్నానం చేయటం ఉందే, ఇది ఏంటంటే శుచి అండి. శుచి శుభ్రము ఈ 2 కూడా మనం పాటించాలి. మనం కూడా అంతే, శుభ్రంగా స్నానం చేయగానే సరిపోదు, శుచి కావాలండి. శుచి అంటే ఏంటండి, మడి మైల. ఇది చెప్తే ఈ ఆధునికుల్లో చాలామంది కోపాలు వస్తాయండి. ఇది పాటించడం ఏం కష్టం కాదండి. ఇంట్లోకి రాని రోజుల్లో ఉండాలండి. ఎందుకు కుదరదు చెప్పండి. మా బంధువుల్లో నేను చూశానండి, ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా ఆ 3 రోజులు రాగానే ఆ బట్టలు అక్కడ ఉంచేసేసి లోపలికి వచ్చి స్నానం చేసిన వాళ్ళు నాకు తెలుసు, మా వాళ్ళల్లో ఉన్నారు. అలాగనే ఇప్పుడు మీరు ఎందుకు పాటించాలండి, ఇదంతా శారీరక ధర్మం అదే అంటున్నారు, రైటే. మరి కరోనా వచ్చినప్పుడు ఆ బట్టలన్నీ కూడా అక్కడ బయట ఉంచి స్నానాలు చేస్తే కానీ లోపలికి వెళ్ళాలి. అప్పుడు ప్రాణభయం ఉంది కాబట్టి ఒకటి పాటించావా, ఇది కనపడదు. కానీ ఇది కూడా, ఇది శుచిత్వం అనేది, మడి అనేది